పూరా లోకల్. నూతనంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుని ఎందుకుంది? సో రామచంద్రరావు పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన్నే ఎన్నుకోవడానికి గల వ్యూహం ఏంటి? రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు ఒక విద్యార్థి పరిషత్ నుంచి ఎదిగినటువంటి కార్యకర్తకు రావడం అనేది కార్యకర్తకు దక్కిన గౌరవంగా భారతీయ జనతా పార్టీ నాయకులము కార్యకర్తలం అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఎత్తుగడ ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో, నేషనల్ స్థాయిలో పెద్దవాళ్ళంతా ఆలోచించి ఒక నిర్ణయం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో సంఘటన పరువులో ఒక పండగ వాతావరణం నెలకొని ఉన్నది. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, పెద్దలు రామచంద్రరావు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మంచి ఫలితాలు నమోదు చేయబోతా ఉంది. అటువైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే సమర్థుణ్ణి ఎంచుకోలేదు అంటే మహేష్ గౌడ్, రేవంత్ రెడ్డి ఉన్నారు, అటు హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, రామచంద్రరావు ఏడ సరిపోతాడు వాళ్ళకని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇవే తలకాయ లేని మాటలు అంటారు. ఎవరి ఇల్లు వాడు చూసుకోవాలా. భారతీయ జనతా పార్టీ ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడు పెట్టాలా గాంధీ భవన్ డిసైడ్ చేయదు. భారతీయ జనతా పార్టీ ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడు పెట్టాలనేది కేసీఆర్ ఫామ్ హౌస్ డిసైడ్ చేయదు. వాళ్ళకి ఎందుకంత కడుపుమంట అంటున్నా అంటే దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాప కింద నీరులా విస్తృతమవుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ విచారధార పెరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక థ్రెట్ అయింది. కాబట్టి ఏంటంటే మా సంస్థాగత విషయాల గురించి వాళ్ళు మాట్లాడే పరిస్థితి దిగజారిర్రంటే భారతీయ జనతా పార్టీ నిశ్శబ్దంగా తెలంగాణ మొత్తం కూడా మరి విస్తరిస్తూ ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఇద్దరి దుకాణాలు బంద్ అవుతాయి అనేటువంటి భయంలో నుంచి వచ్చినటువంటి విమర్శలుగా నేను భావిస్తాను.